హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. ఈనాటి మన ఎపిసోడ్లో మనం వినబోతున్నాం తాడిమేటి కవిత గారు సూపర్గా ఫన్నీగా రచించిన టీనేజీ సరదాలు. టీనేజీ సరదాలు అంటే చాలా చాలా ఉంటాయి కదా. నిజంగా ఎంతైనా ఒక ఏజ్ అంటూ వచ్చిన తర్వాత గడిచిపోయిన రోజులన్నీ తలుచుకుంటూ అయ్యో అప్పుడే అయిపోయిందా, అప్పుడే ఈ ఏజ్కి వచ్చేసామా అని ఎంతో బాధపడుతూ ఉంటాం. సో అలా తాడిమేటి కవిత గారు టీనేజ్ సరదాలు అంటూ మనకు ఒక మంచి స్టోరీ కూడా చెప్పబోతున్నారు. మరి ఆ టీనేజ్ సరదాలు ఏంటివో ఇప్పుడు ఒకసారి మనం వినేసేద్దాం. చాలా షార్ట్ స్టోరీ ఇది, పూర్తిగా వినండి. తప్పకుండా మీ అభిప్రాయాలని కామెంట్ సెక్షన్ ద్వారా నాతో షేర్ చేసుకోండి అండ్ మీ లైక్స్ అండ్ కామెంట్స్తో సపోర్ట్ చేయండి. అలాగే తప్పకుండా ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏయ్, ఇంతకీ వస్తావా లేదా? మొహం కాస్తంత ముడిచి అడిగింది లక్ష్మీ మాధవిని. అమ్మో, సినిమాకా? అందులో చిరంజీవి సినిమా. మొదటి రోజు మొదటి ఆట. నాన్నగారు అస్సలు ఒప్పుకోరే బాబు. అడగాలంటేనే చచ్చేంత భయం నాకు. అర్థం చేసుకోవు అంటూ దీర్ఘం తీసింది మాధవి. అబ్బా, దీనికేం తక్కువ లేదు. స్వర్ణకమలం సినిమా డైలాగ్ ఒకటి నీ మొహానికి అంది లక్ష్మి ఊడుగ్గా, ఎక్కడ సినిమా మిస్ అయిపోతుందో అనే బాధలో. ఇంతలో మాధవి వాళ్ళ అమ్మగారు, ఆ బావి పళ్ళం మీద చేరి ఏమిటర్రా మీ గుసగుసలు, లోపలికొచ్చి మాట్లాడుకోవచ్చుగా అని కేకలేశారు. అబ్బా వస్తున్నా ఉండమ్మా అని సమాధానం చెప్పింది మాధవి. పాత సినిమా అయితే అమ్మకి చెప్పైనా నాన్నని ఒప్పించుకొని అడగొచ్చు. కొత్త సినిమాలంటేనే నాన్నకు అస్సలు ఇష్టం ఉండదు. పైగా మనం ఇద్దరమే వెళ్తున్నామంటే అమ్మే ఒప్పుకోదు దానికి. ఎలానే? పాతాళ భైరవి ఆడుతుంది కదే, దానికి వెళ్తున్నామని చెప్పవే బాబు, నీ పుణ్యం ఉంటుంది. మనతో పద్మ వల్లి వాళ్ళు కూడా వస్తున్నారని చెప్తాన్లేవే, ప్లీజ్ ఒప్పుకోవే అంది చిరంజీవి వీరాభిమాని లక్ష్మి మాధవి గడ్డం పుచ్చుకొని బ్రతిమలాడుతూ. సరే తల్లి, ఏదో ఒకటి చేసి వస్తాలే, నువ్వన్నం తిని తయారవు అని చెప్పి లక్ష్మిని పంపి, అమ్మా అన్నం పెట్టు అంటూ లోపలికి వచ్చింది మాధవి. అన్నం తిని చేయి కడుక్కొని హడావిడిగా అమ్మా వెళ్ళొస్తా అంటూ వెళ్తున్న తమ్ముడిని చూసి, ఎక్కడికి రా అని అడిగింది మాధవి. ఆ పాతాళ భైరవి సినిమాకి అంటూ తుర్రుమన్నాడు సైకిలెక్కి. ఎలాగో ఇంట్లో ఒప్పించి సినిమాకి బయలుదేరారు లక్ష్మి మాధవి ఇద్దరు. టికెట్టు కోసం క్యూలో నుంచుని ఉండగా వెనకాల నుంచి ఎవరో 2 టికెట్లు మాకు తీసుకుంటారా మేడం అని అడుగుతుంటే, ఎవరా అని తల తిప్పి చూసి, ఓరే నువ్వా అంది మాధవి గట్టిగా. అక్కా నువ్వా అన్నాడు మాధవి వాళ్ళ తమ్ముడు. మొత్తానికి టికెట్ తీసుకుని లోపల పడ్డారు. సీట్లలో కూర్చున్నాక, అక్కా నెమ్మదిగా పిలిచాడు మాధవి వాళ్ళ తమ్ముడు. మరే అమ్మకి పాతాళ భైరవికి వెళ్తున్నాని చెప్పానే అని నసిగాడు. లోపల మాధవి నవ్వుకుంటూ, సరేలేరా నేను చెప్పన్లే, నువ్వు చెప్పకు అంది. మొత్తానికి చిరంజీవి సినిమా మొదటి ఆట చూశామని హుషారుగా సినిమా కబుర్లు చెప్పుకుంటూ నెమ్మదిగా ఇంటికి చేరారు. లోపలికి రాగానే, మీకు టికెట్లు బాగానే దొరికాయే, మేము క్యూలో నుంచుని వెనక్కొచ్చేశాం, అదే మీ అమ్మతో చెప్తున్నా అని ఎదురింటి పంకజం ఆంటీ అంటుంటే అక్కడే ఉన్న నాన్నని తలెత్తి చూడలేక లోపలికి తుర్రుమన్నారు జంట దొంగలు. ఇదండి మన టీనేజీ సరదాలు అని తాడిమేటి కవిత గారు చిట్టి పొట్టిగా రాసిన చిన్న కథ. నిజంగా ఇలాంటి సరదా సన్నివేశాలు మన జీవితంలో అయితే కొల్లలుగా ఉంటాయి కదా. అంటే మన పేరెంట్స్ మనకు చిన్న చిన్న రిస్ట్రిక్షన్స్ అవి పెడుతూ ఉంటారు కదా. అవి ఎలాంటివి దేనికి అన్న విషయం పక్కన పెడితే, ఒక రిస్ట్రిక్షన్ని వాళ్ళు మనకు పెట్టి దాన్ని మనం దాటుకొని అంటే దొంగచాటుగా ఇలా చిట్టి పొట్టి చిన్న చిన్న పనులు చేసి మన సరదాలు తీర్చుకుంటామే, అవన్నీ నిజంగా చాలా అంటే ఏమనిపిస్తాయంటే మరిచిపోలేని బ్యూటిఫుల్ మెమరీస్ లాగా మన లైఫ్ లాంగ్ మనకి గుర్తుండిపోతాయి. పెద్ద అయిన తర్వాత అరే మేము అప్పుడు ఇలా చేసామే అలా చేసామే అని చెప్పి మన ఏమంటారు మనవాళ్ళు మనవరాళ్ళు అని అనుకోవచ్చా. సో అలా వాళ్ళతో చెప్పుకోవడానికి మనకంటూ చిన్న చిన్న స్వీట్ మెమరీస్ ఇలాంటివి చాలా చాలా ఉంటాయి. సో ఇవన్నీ ప్రతి ఒక్కరి లైఫ్లో సర్వసాధారణం అన్నమాట. ఇలాంటి మంచి స్టోరీని మనకు అందించిన తాడిమేటి కవిత గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా మాకు తెలియచేయండి. అలాగే
మీకు ఇటువంటి ఎక్స్పీరియన్స్ కనుక ఏమైనా ఉంటే అవి కూడా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. మరో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.